హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఈజ్ మోహన్ కృష్ణ. వెల్కమ్ టు మోహన్ టెక్ లైఫ్. ఈరోజు మీ ముందుకి ఇంకో మంచి ఇంట్రెస్టింగ్ టాపిక్తో వచ్చాను. అదే ఏఐ. ఈ వీడియోలో మీకు కొన్ని యూజ్ అయ్యే ఏఐ టూల్స్ గురించి కంప్లీట్గా చెప్తాను. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి, మంచి ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. క్రోమ్ బ్రౌజర్లో upscale.media అనే సైట్ ఓపెన్ చేసుకోండి. ఈ సైట్లో మీ లో క్వాలిటీ ఏ ఫొటోస్ అవుతున్నాయో వాటిని కొంచెం క్వాలిటీగా పెంచుకోవచ్చు. ఇక్కడ అప్లోడ్ మీద క్లిక్ చేయండి. ఇక్కడ నుంచి మీకు ఏదైతే ఫోటో కావాలో ఆ ఫోటో మీద క్లిక్ చేసుకోండి. ఇక్కడ లోడ్ అవుతుంది. దీంట్లో లో క్వాలిటీ ఫొటోస్ మొత్తం హై క్వాలిటీలో మారుతాయి. చూడండి ఒకసారి. ఇది నచ్చకపోతే మీరు ఇక్కడ 4xలో మార్చుకుంటే ఇంకొంచెం క్వాలిటీ పెరిగిద్ది. ఒకసారి చెక్ చేయండి. ఇందాక ఫోటోకి ఇప్పుడు ఫోటోకి ఇంకొంచెం ఇంప్రూవ్మెంట్ కనబడుతుంది. మీరు కొంచెం కిందకి స్క్రోల్ చేసినట్టయితే కింద డౌన్లోడ్ కనపడుతుంది. ఇక్కడ నుంచి మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ AI ఈ సైట్ ఓపెన్ చేసుకున్న తర్వాత ఇంటర్ఫేస్ ఎట్లా ఉంటుంది. మీరు దీంట్లో ఏఐ సహాయంతో ఇమేజ్ జనరేట్ చేయొచ్చు. ఇట్లా టైప్ చేయండి. నేను ఈ విధంగా టైప్ చేస్తున్నాను. Spider-Man taking a selfie with a schoolboy in middle of city in crowded area. జనరేట్ కొడుతున్నాను. చూడండి ఒకసారి ఎట్లా జనరేట్ అయ్యిద్దో. ఈ విధంగా వస్తుంది. ఇక్కడ నుంచి మీరు డైరెక్ట్గా ఇక్కడే డౌన్లోడ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ సేమ్ ఇదే టూల్స్లో మీకు నెక్స్ట్ పిల్లలు ఎలా పుడతారో మీరు ఇక్కడే తెలుసుకోవచ్చు ఏ సహాయంతో. ఇక్కడ ఫస్ట్ పేరెంట్ 1 అండ్ పేరెంట్ 2, మీరు మీ వైఫ్ లేదా మీ లవర్ ఫోటోలు ఇక్కడ అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. నేను నాది సమంతది అప్లోడ్ చేస్తున్నాను. ఎట్లా వచ్చిందో చూద్దాం. ఇక్కడ కింద జనరేట్ కొంచెం లోడ్ అవుతుంది. లోడ్ అవడం ఒక 30 నిమిషాలు. చూడండి, నాకు సమంతకి పిల్లడు పుడితే ఎట్లా ఉంటాడు. ఒకవేళ అమ్మాయి పుడితే ఎట్లా ఉంటుంది చూద్దాం. జనరేట్ మామూలు లేదు. నెక్స్ట్ ఇక్కడ మీ ఇంట్లో వాళ్ళది అదే ఏదైనా బ్లాక్ అండ్ వైట్ ఫోటో కానీ ముసళ్ళ ఫోటో కానీ ఉంటాయి కదా, వాటిని బ్లాక్ అండ్ వైట్ నుంచి కలర్ ఎలా చూసుకోవాలో దీంతో తెలుసుకోవచ్చు. నేను ఒక బ్లాక్ అండ్ వైట్ ఫోటో అప్లోడ్ చేస్తున్నాను, అమ్మాయి ఫోటో. ఇక్కడ మీరు ఎన్హాన్సర్ ఉంది కదా, ఎన్హాన్స్ అంటే ఇంకొంచెం ఇంప్రూవ్ అయ్యింది. ఏదన్నా పాత ఫోటో బ్లర్గా ఉంటే కింద కలర్ చేంజ్ అవుతుంది. జనరేట్ కొంచెం టైం పడుతుంది. చూడండి ఒకసారి. బ్లాక్ అండ్ వైట్ ఫోటో కంప్లీట్గా ఏఐతో అసలు యాజ్ ఇట్ ఈజ్ ఒరిజినల్గా ఎట్లా వచ్చిందో అట్లా వచ్చింది. ఇక్కడ నుంచి మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ పాస్పోర్ట్ ఫొటోస్ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. మీకు ఇక్కడ ఫస్ట్ సైజ్ సెలెక్ట్ చేసుకోండి. పాస్పోర్ట్ ఫోటో 3 ఆప్షన్. కింద మేక్ ఏ ఫ్రీ పాస్పోర్ట్ ఫోటో క్లిక్ చేయండి. నెక్స్ట్ ఇక్కడ అప్లోడ్, మీకు ఏదైతే ఫోటో కావాలో ఆ ఫోటో ఇక్కడ అప్లోడ్ చేసుకోండి. నేను జస్ట్ రామ్ చరణ్ ఫోటో ఇస్తున్నాను. అప్లోడ్ అయిన తర్వాత కింద జనరేట్ కొట్టండి. కొంచెం టైం పట్టాక ఇది ఇట్లా వస్తుంది. 4 ఫొటోస్. కింద సెకండ్ ఆప్షన్ ఓపెన్ చేసుకుంటే ఇట్లా నెంబర్ ఆఫ్ ఫొటోస్ వస్తాయి. దాని కింద పోతే డౌన్లోడ్ ఆప్షన్ కనపడుతుంది. ఇక్కడి నుంచి మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఏఐ రీప్లేసర్ అంటే ఇక్కడ మన డస్ట్ డిజైన్ కానీ కలర్ కానీ చేంజ్ చేసుకోవచ్చు. అప్లోడ్ ఇమేజ్ చేసిన తర్వాత నేను సమంత సెలెక్ట్ చేస్తున్నాను. సమంత చీర మార్చేద్దాం. అంటే డిజైన్ మారుద్దాం. బ్రష్ సైజ్ సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ నుంచి బ్రష్ తీసుకొని చీర వరకు సెలెక్ట్ చేసుకోండి. ఇప్పుడు నేను చేసినట్టుగా చేయండి. పెట్టండి. తర్వాత మీకు నచ్చిన విధంగా చీర ఏ రకంగా కావాలో
ఇక్కడ టైప్ చేయండి. నేను ఈ రకంగా ఇచ్చాను. చేంజ్ ద కలర్ శారీ డిజైన్ ఫ్లవర్ అట్లా ఇచ్చాను. జనరేట్ చూసారుగా గ్రీన్ శారీ వచ్చింది. ఇక్కడ ఆరెంజ్ కలర్ మనం ఇచ్చిన విధంగా ఏదైతే వచ్చిందో మీకు నచ్చకపోతే మళ్ళీ జనరేట్ మోర్ కొట్టండి. పైన చూడండి గ్రీన్ కలర్ శారీ, ఆకు పచ్చ, చిలక పచ్చ, ఇట్లా మీరు రకరకాలుగా క్రియేట్ చేసుకోవచ్చు. ఇక్కడ డౌన్లోడ్ ఆప్షన్ కనపడుతుంది కదా, దాని నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు మీరు. నెక్స్ట్ ఏఐ ఫేస్ స్వాప్ అంటే మీకు నచ్చిన విధంగా వేరే వాళ్ళతో మీ ఫేస్ స్వాప్ చేసుకోవచ్చు. ఇక్కడ చూడండి ఇక్కడ రకరకాల డిజైన్లు అయితే ఇచ్చారు. క్యారెక్టర్స్ ఉన్నాయి, మేల్ క్యారెక్టర్స్, ఫీమేల్ క్యారెక్టర్స్. మనం మేల్ సెలెక్ట్ చేద్దాం. మేల్లో ఏం చేద్దాం, మనకు నచ్చింది బాగా పైరేట్స్ ఆఫ్ ది కరేబియన్, జాక్ స్పారో. ఇది సెలెక్ట్ చేస్తున్నాను. ఇప్పుడు మీ ఫోటో అప్లోడ్ చేసుకోండి. ఇక్కడ అప్లోడ్, ఇక్కడ నా ఫోటో ఇస్తున్నాను. ఇక్కడ ఫేస్ స్వాప్ జనరేట్ చేశాను. కొంచెం టైం పెట్టాక చూడండి, ఆహా కింద డౌన్లోడ్ ఆప్షన్ క్లిక్ చేసి డౌన్లోడ్ చేసుకోండి. నెక్స్ట్ ఏఐ బ్యాక్గ్రౌండ్. ఇక్కడ మీ ఫోటోని బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేసి మీకు నచ్చిన విధంగా బ్యాక్గ్రౌండ్ ఎలాగైనా పెట్టుకోవచ్చు. ఫస్ట్ అప్లోడ్ ఇమేజ్, మీకు కావాల్సిన ఫోటో అప్లోడ్ చేసుకోండి. ఇట్లా బ్యాక్గ్రౌండ్ ఎగిరిపోయింది ఫస్ట్. ఇక్కడ రకరకాల బ్యాక్గ్రౌండ్స్ అయితే ఉన్నాయి చూడండి, చాలా రకాలు అయితే ఇచ్చారు. పోర్ట్రేట్ అని, స్టూడియో అని, నేచర్ అని, ఇలా చాలా రకాలు అయితే ఉన్నాయి. మనకి నేచర్ అయితే ఎక్కువ ఇష్టం కాబట్టి ఫస్ట్ నేను ఇది గ్రీన్ సెలెక్ట్ చేసుకుంటున్నాను. జనరేట్ అయిన తర్వాత చూడండి ఎట్లా వచ్చిందో. నన్ను తీసుకెళ్ళి తొప్పల్లో పడేసింది. ఇంకోటి సెలెక్ట్ చేస్తాను మీకోసం. మీకు నచ్చిన విధంగా అంటే ఇక్కడ నుంచి డౌన్లోడ్ ఆప్షన్ కూడా చూసుకుని ఒక కస్టమ్లోకి వెళ్దాం. కస్టమ్లోకి వెళ్ళి ఇక్కడ డిస్క్రిప్షన్ ఇచ్చారు. ఇప్పుడు మీకు కావాల్సిన విధంగా నేను మార్వెల్తో దిగుదాం అన్నట్టుగా మార్వెల్ బ్యాక్గ్రౌండ్ విత్ కెప్టెన్ అమెరికా అండ్ ఐరన్ మ్యాన్ ఇస్తాను. జనరేట్ ఐరన్ మ్యాన్తో వచ్చింది. కెప్టెన్ అమెరికా ఎక్కడ? కెప్టెన్ అమెరికా ఏడ్రా? సర్లే ఇంకోటి చేద్దాం. ఇంకేమిద్దాం, లండన్ బ్రిడ్జ్ మీద కూర్చోబెడదాం. లండన్ బ్రిడ్జ్ మామూలు లేదు, యాజ్ ఇట్ ఈస్ లండన్లో దిగినట్టే ఉంది. ఇక్కడ నుంచి మీరు డౌన్లోడ్ కూడా చేసుకోవచ్చు. ఇదండి ఇవాళ వీడియో. నెక్స్ట్ వీడియోలో మరికొన్ని ఏ టాపిక్స్తో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్, బాయ్ బాయ్.